ముందుగా ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. ఒకప్పుడు బతుకమ్మని ఎందుకు చేసేవాళ్ళో తెలుసా అండి? ఇప్పుడంటే మనకి వాటర్ ఫిల్టర్లు, మినరల్ వాటర్స్ అలా ఉన్నాయి, కానీ ఒకప్పుడు చెరువు నుండే నీళ్లు తెచ్చుకొని మన వాళ్ళు తాగేవాళ్ళు. అయితే కొత్త నీరు వస్తుంది కాబట్టి దగ్గులు, జలుబులు రాకుండా మనం బతుకమ్మలో పేర్చే ఆ మెడిసినల్ వాల్యూస్ వల్ల దగ్గులు, జలుబులు అలాంటివి రాకుండా నీరు శుభ్రం అవుతాయి. అందుకని బతుకమ్మని చేస్తారు. మన ప్రతి ఒక్క ట్రెడిషన్ వెనకాల ఒక రీజన్ ఉందండి. అందుకే పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పలేదు. అయితే బతుకమ్మ పండుగని మెడిసినల్ వాల్యూస్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ రోజుకి కూడా అందరం కలిసి, కుటుంబం అంతా కలిసి కట్టుగా బతుకమ్మ దగ్గర కూర్చొని చక్కగా బతుకమ్మని పేర్చుకొని బతుకమ్మ కోసం టైం స్పెండ్ చేసి పండుగను జరుపుకుంటాం కదా. అది కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఎక్కడెక్కడో దూరం ఊర్ల నుండి వచ్చి మన ఫ్యామిలీ అంతా ఒక దగ్గర టైం స్పెండ్ చేయడం ఎప్పుడు బాగుంటుంది. సో మరొకసారి మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు షోని స్టార్ట్ చేద్దాం. ఈ మెయిల్ మనకి సునీత గారు వరంగల్ నుండి పంపించారు. హలో స్వప్న గారు, నేను సునీత వరంగల్ నుండి మెయిల్ చేస్తున్నాను. మన షోలో మీరు బసవ కజ్జం స్వీట్ చేయలేదక్క, చేసి చూపించవా అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సునీత గారు, ముందుగా మీకు బతుకమ్మ శుభాకాంక్షలు. మీరు అడిగిన బసవ కజ్జం తయారు చేసి చూపిస్తాను. కావలసిన పదార్థాలు పెట్టేసుకుంటా. బసవ కజ్జం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, బెల్లం పొడి, చిరోంజి, కిస్మిస్, జీడిపప్పు, యాలకుల పొడి, నెయ్యి మనకు కావాలి. పొయ్యి మీద ప్యాన్లో నీళ్లు వేసి పెట్టేసానండి. నీళ్లు మరుగుకు పెట్టాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, గోధుమ పిండిని ఒక బౌల్లో తీసుకున్నాను, కొంచెం పొడి పిండి పెట్టుకున్నాను, కాస్త ఉప్పు వేసి చక్కగా పిండి తడుపుకోవాలి. చపాతీ పిండి ఎలా తడుపుకుండా అలా తడుపుకోవాలి. ఇలా చపాతీ పిండి కలుపుకున్న తర్వాత ఒక పౌర్ దగ్గర పెట్టుకొని రైలు పలారం చేసుకుంటాం కదా, దానికన్నా కాస్త చిన్నగా మొత్తం గోధుమ పిండితోనే చేసేసుకోవాలి. ఇది చేసుకోవడానికి టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా ఈజీ. చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, లేదా ఫ్యామిలీలో అందరు కూర్చొని చక్కగా ఇలా బాల్స్ చేసేసుకుంటే ఇది ఆరిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. పచ్చిగా అప్పటికప్పుడైనా చేసుకున్నా ఓకే, ఆరిన తర్వాత అయినా చేసేసుకోవచ్చు అన్నమాట. చిన్న చిన్న ఉండలు చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా చక్కగా చేసేస్తారు. ఇలా అన్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలన్నమాట. ఉండలు చేయడం ఒక్కటే మనకి పని, కానీ మిగతా అంత ప్రాసెస్ ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ప్లేసెస్లో బతుకమ్మ టైంలో చేస్తారనమాట. బతుకమ్మలు మనం 9 రోజులు చేసుకుంటాం కదండి. 9 రోజులు రకరకాల సద్దులు కట్టుకొని, చిన్నప్పుడైతే నాకు ఇంకా గుర్తుంది, ఫ్యామిలీ మొత్తం చెరువుగట్టుకి వెళ్ళే వాళ్ళం అనమాట. మేము ఉన్నది చిన్న పల్లెటూరులో. చెరువుగట్టుకి మొత్తం ఊరంతా వచ్చేది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ రోజు అయితే అందరూ టిఫిన్ బాక్సులు కట్టుకొని వచ్చి అందరితో షేర్ చేసుకుంటూ బతుకమ్మని భలే సందడిగా చేసుకుంటారండి. ఇక నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఇందులో ఈ ఉండలు వేసాయి. మనం గోధుమ పిండితో తయారు చేసుకున్న చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కదా, ఇవి నీళ్ళల్లో ఉడకాలన్నమాట. పెసరపప్పుని ఒక అరగంట నానబెట్టేసుకొని చక్కగా ఉడికిచ్చేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది. దీన్ని నేను ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తాను. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి
ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. కిస్మిస్ వేస్తున్నాను, అలాగే జీడిపప్పు. ఎప్పుడైనా సరే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు మటుకి కాస్త చల్లగా ఉన్నప్పుడే వేయాలండి. మొత్తం వేడిగా అయిన తర్వాత వేస్తే పైన ఏమో నల్లగా అవుతాయి, లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్. ఇందులో మీకు కావాలి అంటే బాదాం వేసుకోవచ్చు, ఖర్జూరాన్ని నానబెట్టేసి చిన్నగా కట్ చేసి వేసినా కూడా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో కాస్త సారా పలుకులు కూడా వేసి వేయించుకున్నాం. కీర్లో సారా పలుకులు వేస్తే బాగుంటుంది. ఈ మిగిలిన నెయ్యి ఉంది కదా, ఇందులో బెల్లం పొడి వేసేసాను. అలాగే కాస్త నీళ్లు వేసుకోవాలి. బెల్లం మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. మనం సారా పలుకులని చిరోంజి అని కూడా అంటాము. చిరోంజి మనం ఎప్పుడైనా కీర్లో కానీ పాయసంలో కానీ వేసుకుంటే బాగుంటుంది. బెల్లం బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఉడికించుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. బెల్లం ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనకు పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న పెసరపప్పు వేసుకోవాలి. బెల్లం పెసరపప్పు కాంబినేషన్ ఇంకా పచ్చి కొబ్బరి పాలు వేసి చేసిన పాయసం కూడా ఎంత బాగుంటుందో. పెరుపప్పు పాయసం అంటారు, చాలా బాగుంటుంది. ఏం లేదండి, పెసరపప్పుని బాగా ఇప్పుడు మనం ఉడికించినట్టుగానే ఉడికించాలి. బెల్లంలో వేసేసి కొబ్బరి పాలు అన్నీ ఒకేసారి వేసి బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత అప్పుడు అందులో మనం యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ వేసి తాలింపు చేసుకోవాలన్నమాట. మొత్తం అదంతా మనకి కొబ్బరి పాలల్లో ఉడుకుతుంది కాబట్టి బెల్లం, కొబ్బరి ఇంకా పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే మంచి డెజర్ట్ లాగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీకు పెరుపప్పు పాయసం కావాలి అనుకుంటే గనక మమ్మల్ని అడగండి. మీకు కనిపిస్తున్న మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే గనక నేను హ్యాపీగా చేసి చూపిస్తాను. మీ పేరు చెప్పి నేను ఒక కప్పు కూడా తినేస్తాను, హ్యాపీగా బాగుంటుంది. సో ఇప్పుడు పప్పు వేసాం కదా, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు గోధుమ పిండి ఉండలు చేసుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేయాలి. నీళ్లు రాకుండా ఓన్లీ ఉండలు ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పడ్డా కూడా ఏం కాదండి. కొంచెం నీళ్లు వేస్తున్నాను, మరీ చిక్కగా అవుతే బాగుండదు కాబట్టి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. పెసరపప్పు, బెల్లం మధ్య మధ్యలో ఈ ఉండలు తగులుతూ, గోధుమ పిండి ఉండలు మటుకి మంచిగా ఉడకాలండో, లేకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది. బాగా ఉడికిన తర్వాతనే వేసేసుకోవాలన్నమాట. యాలకుల పొడి యాడ్ చేద్దాం. ఏ స్వీట్ చేసినా యాలకుల పొడి వేస్తేనే బాగుంటుంది. వేసిన తర్వాత ఇంకొక 5-10 నిమిషాలు బాగా ఉడకాలి. చిన్న మంటలో పెట్టేస్తాను. ఇవన్నీ తీసేసి ఫైనల్ బౌల్ మనం రెడీగా పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో మనం సగం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం. ఇంకా మిగిలినవి మనకి గార్నిష్కి కావాలి. వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసాను. ఇలా చిక్కబడాలన్నమాట. బసవ కజ్జం రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకోవడమే. మామూలుగా అయితే బసవ కజ్జం ఇలా గోధుమ పిండితోనే చేస్తారు. మీకు కావాలి అంటే సేమ్ కాంబినేషన్ లో మీరు మనం చేసిన చిన్న ఉండలు ఉన్నాయి కదండి, అవి మీరు బియ్యం పిండితో చేసినా కూడా కాంబినేషన్ బాగుంటుంది. పెసరపప్పు, బియ్యం, బెల్లం కాంబినేషన్ తో. ఇందులో మనం అస్సలు పాలు వేయలేదు. అండ్ పైనుండి కాస్త డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకుందాం.
బసవ కజ్జం రెడీ అయిపోయిందండి. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం తయారు చేసుకుంటున్నాం మొక్కజొన్న సర్వపిండి. బసవ కజ్జం తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు పోసి పిండిని బాగా తడుపుకొని చివరగా కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఉండల్ని మరుగుతున్న నీళ్లలో వేసి బాగా ఉడకనివ్వాలి. ఈలోపు ఒక గిన్నె పెట్టి నెయ్యి వేడి చేసుకొని కిస్మిస్, జీడిపప్పు, సారా పలుకులు వేసి వేయించుకొని బౌల్లోకి తీసుకోవాలి. అదే వేడి నెయ్యిలో బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు పోసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసి కాస్త ఉడికాక అందులో ముందుగా మనం ఉడికించుకుంటున్న గోధుమ పిండి ఉండలు కూడా వేసి యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని చివరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన బసవ కజ్జం రెడీ. నెక్స్ట్ మనం తయారు చేసుకోబోతుంది మొక్కజొన్న సర్వపిండి అండి. తెలంగాణలో చాలా ఫేమస్. దీనికోసం మనకి మెయిల్ రాసింది శ్రావణి గారు. హాయ్ స్వప్నక్క, నా పేరు శ్రావణి. నేను గుంటూరు నుండి మెయిల్ రాస్తున్నాను. మా ఇంటి పక్కన ఒక ఆంటీ నా కోసం మొక్కజొన్న సర్వపిండి తెచ్చిచ్చారక్క, చాలా బాగుంది, మీ షోలో చేయొచ్చుగా అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. తప్పకుండా. సర్వపిండి అంటే నాకు చాలా ఇష్టం. అందులో మొక్కజొన్న సర్వపిండి ఇప్పటివరకు నిజంగానే మనం మీకోసంలో చేయలేదు కాబట్టి ఈ రోజు తయారు చేసుకున్నాం. మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మొక్కజొన్న సర్వపిండి చేస్తున్నామండి. అయితే కావలసిన పదార్థాలు నేను ఫస్ట్ ఒకసారి చెప్పేస్తాను. పల్లీలు, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టుకున్న శనగపప్పు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇంకా జీలకర్ర, మొక్కజొన్న కావాలి. ఇందులో మీరు ఇంకా కావాలి అంటే వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లి పొరక వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పుట్నాల పొడి కూడా కొంతమంది వేస్తారు, కొంతమంది పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారు. రకరకాలుగా సర్వపిండి చేస్తారు. సర్వపిండిని మనం ఎక్కువగా ఫేమస్ ఏంటి అంటే సొరకాయని మంచిగా తురిమి చేస్తారు, చాలా బాగుంటుంది. ఉట్టి బియ్య పిండిలో ఇవన్నీ వేసి కూడా చేస్తారు. మనం మొక్కజొన్నతో కూడా చేసుకోవచ్చు అనమాట. సర్వపిండిని చాలా రకాలుగా చేస్తారు, చాలా మంది ఇష్టపడతారు. సో ఇక్కడ పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాను. ఇందులో పల్లీలు వేసి ఫస్ట్ ఎప్పుడు సర్వపిండికి పల్లీలను వేయించుకోవాలండి. ఎందుకంటే సర్వపిండి జస్ట్ గిన్నెకు పెడతాం కాబట్టి అన్ని వైపులా పల్లీలు మంచిగా వేగవు కదా. ముందే మంచిగా వేయించుకుంటే కనుక కాస్త కచ్చా పచ్చాగా దంచి పల్లి పొడి వేసుకుంటే ఎప్పుడు సర్వపిండికి చాలా బాగుంటుంది. అండ్ సర్వపిండిని చాలా హెల్దీ వర్షన్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. అంటే కొంచెం అన్ని వెజిటేబుల్స్ అనమాట. ఏంటి అంటే క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు. అన్నిటిని సన్న సన్న కట్ చేసి ఇలా బియ్య పిండిలో వేసి మనం సర్వపిండి వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసైనా కాల్చుకోవచ్చు, లేదా ఉట్టి బియ్య పిండిలో ఇవన్నీ యాడ్ చేసి సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఆయిల్ తక్కువ వేసినప్పుడు ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టాల్సి ఉంటుంది అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే తొందరగా అయిపోతుంది. పల్లీలు దోరగా వేగాలి. చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు లేదా బాగా చలిగా ఉన్న చలికాలంలో ఏదైనా స్నాక్స్ లాగా తినాలి అనిపిస్తుంది అంటే చేస్తే మిర్చి బజ్జీ లేదా సర్వపిండి. సర్వపిండిలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో రెగ్యులర్గా ఉండేవే కాబట్టి టక్కున గిన్నెకి పెట్టేయచ్చు అనమాట. చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, 2 పొయ్యిల మీద 2 పెట్టేసేది అనమాట. అసలు ఎంత బాగా చేసేదో మా నాన్నమ్మ. ఒకసారి ఏమో ఎండుమిరపకాయలు తురుము వేసేది, ఒకసారి ఏమో పచ్చిమిర్చి పేస్ట్ వేసేది, ఒకసారి వెల్లుల్లి కారం వేసి చేసేది. రకరకాలుగా మనం సర్వపిండి చేసుకోవచ్చండి. పల్లీలు ఇలా వేగాయి కదా, ఇప్పుడు నేను ఒక రోల్ పెట్టేసుకుంటున్నా. దీంట్లో వేయించుకున్న పల్లీలని వేసేస్తున్నా. వీటిని జస్ట్ కచ్చా పచ్చగా దంచుకోవాలంతే. ఒక పల్లీలో 2 లేదా 3 ముక్కలు అయితే సరిపోతుంది. ఇలా కార్న్ని కట్ చేసుకున్నాం. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ ఉండే. ఇలా కట్ చేసుకొని వీటిని కాసేపు ఇలా పక్కన పెట్టేద్దాం. ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకుందాం. సర్వపిండిలో ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది.
కట్ చేసుకున్నాం కదా, వీటిని కూడా కాస్త పక్కన పెట్టేసి ఇందులో 1 కప్పు బియ్యం పిండి, అలాగే కొద్దిగా జీలకర్ర, మీకు నచ్చితే జీలకర్ర అయినా వేసుకోండి, వాము కూడా వేసుకోవచ్చు, అలాగే దంచుకున్న పల్లీలు, కట్ చేసుకున్న మొక్కజొన్న. ఇది మనకి సీజను, బతుకమ్మ టైంలో మొక్కజొన్న చాలా వస్తుంది, ఎక్కడైనా దొరుకుతుంది, తెచ్చి చేసుకోవచ్చు. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇందులో మీరు సన్నగా అల్లం ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవచ్చు, లేదా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి ముక్కలైనా వేసుకోవచ్చు, లేదా ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేయాలి. యాక్చువల్గా కట్ చేసిన కరివేపాకు, శనగపప్పుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఈ నీళ్ళతో సహా వేసేస్తున్నా. ఎలాగో బియ్యం పిండిలో నీళ్లు పడతాయి కదా. పిండికి మొత్తం సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసి ఇదంతా మంచి మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంతమంది పసుపు వేస్తారు, కొంతమంది వేయరు. నేనైతే వేయట్లేదు. పసుపు వేస్తే కొంచెం మంచి ఎల్లో కలర్ వస్తుంది. స్ప్రింగ్ ఆనియన్ ఉంటే అది కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేస్తున్నాను. సేమ్ ఇలాగే మీరు అప్పాలు చేసుకున్నా కూడా బాగుంటుందండి. కమర్షియల్గా వెళ్తే ఈ మధ్య చాలా మంది ఫ్రై చేసేస్తున్నారండి. ఎప్పుడైనా సరే ట్రెడిషనల్గా సర్వపిండిని ఫ్రై చేయరు. జస్ట్ గిన్నెకు పెట్టేసి కొంచెం హోల్స్ చేసి అందులో లైట్గా నూనె చుక్క వేస్తారు అంతే. కొంచెం నూనె వేసాను గిన్నెకి. జస్ట్ ఆయిల్ని ఇలా గిన్నెకి మొత్తం పట్టేయాలి, లేదంటే గిన్నెకి అతుకుపోతుంది. అప్లై చేసుకున్న తర్వాత ముద్ద తీసుకోవాలి. సన్నగా పెడితే క్రిస్పీగా వస్తుంది, లావుగా పెడితే సాఫ్ట్గా ఉంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా లావుగానా సన్నగానా అన్నది చూసుకొని గిన్నెకి పెట్టుకోవాలి. సో మనం ఇంట్లో చేసుకునేది ఎప్పుడైనా సరే కిందనేమో క్రిస్పీగా ఉండి పైన అంతా సాఫ్ట్గా ఉంటుంది. మనం కొద్దిగానే ఆయిల్ వేస్తాం. అదే కమర్షియల్గా మొత్తం క్రిస్పీగా ఉంటుంది, ఎందుకంటే నూనెలోనే వేయించుతారు. అది కరెక్ట్ కాదు అసలు. ఇంట్లోనే చేసుకుంటే బెటర్. ప్లేట్ లాగా ఉంటే బాగుంటుంది సర్వపిండి. ఎప్పుడు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఇట్లా చిన్న చిన్నగా చేసుకోవాలి రంధ్రాలు. ఈ రంధ్రాలు ఎందుకు అంటే మనం ఆయిల్ వేసుకోవడానికి అండ్ మంచిగా కాలడానికి. రంధ్రాలు చేసిన తర్వాత ఈ రంధ్రాల్లో ఒక్కొక్క నూనె చుక్క వేయాలంతే. దీన్ని పొయ్యి మీద పెట్టేసేయాలి. మూత పెట్టేసి 15 నిమిషాలు చిన్న మంటలో మెల్లిగా కాలనివ్వాలి. అది కాలే లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి నేను ఫైనల్ ప్లేట్తో రెడీగా ఉంటాను. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి మనకి బ్రౌన్గా కనిపిస్తుంది కదా, అలా బ్రౌన్గా అవ్వాలన్నమాట. కింద కొంచెం మాడితేనే ఎప్పుడు సర్వపిండి చాలా బాగుంటుంది. సో మనం తయారు చేసుకున్న మొక్కజొన్న సర్వపిండి కొంచెం ఇలా లూజ్ చేస్తాను.
ఇలా ప్లేట్లోకి తీసేసుకోవడం. చూడండి ఎంత బాగా వచ్చిందో, కిందంతా క్రిస్పీగా పైన సాఫ్ట్గా సర్వపిండి రెడీ అయిపోయింది. మొక్కజొన్న సర్వపిండి తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం తయారు చేసుకున్న బసవ కజ్జం కూడా తెచ్చేసుకుందాం. మొక్కజొన్న సర్వపిండి తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో పల్లీలని బాగా వేయించుకొని రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత ఒక బౌల్లో కప్పు బియ్యం పిండి, జీలకర్ర, దంచుకున్న పల్లీలు, మొక్కజొన్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, కరివేపాకు, నానబెట్టుకున్న శనగపప్పు, ఉప్పు వేసి కలిపి నీళ్లు పోసుకొని బాగా మెత్తగా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. తరువాత పాన్ కి నూనె అప్లై చేసుకొని పిండి ముద్ద తీసుకొని పల్చగా పిండిని పరుచుకొని మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు చేసి ఒక్కొక్క చుక్క నూనె వేస్తూ కనిపిస్తున్న విధంగా చేసుకొని పొయ్యి మీద పెట్టి మూత పెట్టి 15 నిమిషాలు చిన్న మంటలో ఉంచి తీస్తే ఎంతో రుచికరమైన మొక్కజొన్న సర్వపిండి రెడీ అవుతుంది. పండగ రోజు ఒక స్వీట్, ఒక హాట్, రెండు సూపర్ ఉన్నాయి కదండి. బతుకమ్మ పండగకి రెగ్యులర్ గా చేసే రెసిపీసే. మరి పండగకి అయినా లేదా ఇంట్లో మీకు ఏమైనా తినాలి అనిపించిన రెగ్యులర్ రెసిపీస్ అయినా మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఏమైనా కావాలి అంటే మీరు మమ్మల్ని అడగొచ్చు. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. చూసారు కదండి, బతుకమ్మ పండగ రోజు చక్కగా మనం ఒక స్వీట్, ఒక హాట్ చేసేసుకున్నాం. పండగ అంటే అంతే కదండి, అందరితో కలిసి సరదాగా స్పెండ్ చేయాలి, అలాగే మనసుకు నచ్చింది చక్కగా వండుకొని తినాలి. మరొకసారి షో ముగించే ముందు మీ అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.